హెల్మెట్ తీస్తావు, గుర్తుపడతారు మన ఆడియన్స్. కానీ రోడ్లు అయితే క్రేజీ ఉన్నాయి గాయస్. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. సో ఈ రోజు బ్లాగ్ ఏంట్రా అంటే మనం అయితే మన స్ట్రీట్ ట్రిపుల్ మీద లాంగ్ రైడ్ అయితే వెళ్తున్నాం. సో మనతో అయితే మన యశ్వంత్ బ్రో ఉన్నాడు. హాయ్. సో యాక్చువల్గా ఏంటంటే నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మర్చిపోయా అనమాట ఇంట్రో తీసామో లేదా అని. ఈరోజు అయితే నెక్స్ట్ ఒక 2 days తర్వాత ఇంట్రో చేస్తున్నాము. సో మనమైతే గోప్రో వీలో అయితే కలిసేసుకుందాం. బ్రో నువ్వేమని చెప్పాలా? మన రాహుల్ బ్రోకి అయితే మీరు గట్టిగా అయితే సపోర్ట్ చేయాలి. మంచిగా అయితే వీడియోస్ అయితే తీస్తున్నాడు బ్రో. కాకపోతే మన బ్రోకి ఏంటంటే ఒకరంత సపోర్ట్ అయితే తక్కువ ఉంది. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అనమాట. గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సబ్స్క్రైబ్ కొట్టుకోవచ్చుగా ప్లీజ్. అయితే చూసారు కదా, మనమైతే ఒక నార్మల్ అంటే బ్రేక్ఫాస్ట్ రైడ్ అనొద్దు, లంచ్ రైడ్ అనొద్దు, ఏం రైడ్ అనొద్దు అనమాట. జస్ట్ క్యాజువల్ రైడ్ వచ్చినాం అనమాట. సో ఈరోజు రైడ్లో ఎవరెవరు ఉన్నారో నేను ఆగిన తర్వాత చూపిస్తాను ఒకసారి మీ అందరికీ. అంటే కొంచెము అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్స్ ఉన్నారు, కానీ రోడ్లు అయితే క్రేజీ ఉన్నాయి గాయస్. చెప్తున్నా కదా, లైక్ ఒక్కసారి మీరు బైక్ అంటే లైక్ ఒక ప్రాపర్ స్పోర్ట్స్ బైక్ ఉండి ఈ రోడ్స్ ఉంటే ఎంతగానం పుల్ చేయవచ్చు అంతగానం అయితే పుల్ చేస్తున్నాను నేను. మజా ఎడ్రలిన్ రష్ అయితే క్రేజీ ఉంది గైస్. అండ్ మన గ్లౌజెస్ ఆఫ్టర్ లాంగ్ టైం తీసాను అనమాట బయటికి. ఆఫ్టర్ సో లాంగ్ టైం ఈ చాలా రోజుల నుంచి లోపడే ఉన్నాయి. కాన్ఫిడెన్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్ గైస్ ఎప్పుడైతే గ్లౌజెస్ వేసుకుంటామో. అండ్ రీసెంట్ వీడియోలో అయితే చెప్పినాను కదా, మన బైక్ అయితే కొంచెం అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేసి ఉన్నాయి. కానీ ఒక టైర్ ఒకటి చేంజ్ చేయాలి. అండ్ టైర్ వీడియో కూడా మ్యాక్సిమం నెక్స్ట్ 2-3 వీడియోస్లోనే నేను టైర్ కూడా చేంజ్ చేపిస్తాను. ఒకటి చూసినాను అంటే లైక్ నేను సో మెనీ బ్రాండ్స్ ఉన్నాయి కదా, పిరలి, మిజిస్టైన్ అండ్ బ్రిడ్జ్స్టోన్. అండ్ ఏంటంటే మన కవాసాకి వాళ్ళకి షోరూమ్ నుంచి బ్రిడ్జ్స్టోన్ ఇస్తున్నాడు అనమాట. సో నేను ఒకసారి ఐడియా చూస్తున్నాను అనమాట. అంటే మనం ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తాం కాబట్టి మరీ సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ అంటే మన రైడ్ ఒక్కొక్కటి 3,000 వస్తుంది. సో ఏంది మనం ఇప్పుడు పిరలి అలాంటివి వేసుకుంటే వాళ్ళు అంటున్నారు 4,000-5,000 మ్యాక్సిమం వచ్చాయన్నారు. అండ్ ఈరోజు మన జీటీ కూడా ఉందన్నమాట, కోడ్ 6. అండ్ ఈ జీటీ ఎవరిదో గుర్తుపట్టగలిగితే ఒక్కొక్కసారి చెప్పండి మీరు. అండ్ లాస్ట్లోనే నేనే రివీల్ చేసేస్తా ఆ జీటీ ఎవరిదని, మీరు ఏం టెన్షన్ పడకండి. అండ్ మీరు మ్యాక్సిమం గుర్తుపట్టేసి ఉంటారు ఆ జీటీ ఎవరిదని. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్ ఆ జీటీ ఎవరిదని. మనము వచ్చేసి ఏంటంటే ఈ మిర్రర్స్ ఒకసారి చేంజ్ చేయాలి. ఎందుకంటే చూడండి విజిబిలిటీ లేదు ఈ మిర్రర్స్లో, విజిబిలిటీ అస్సలు లేదు. విజిబిలిటీ లేదు. మన బాయ్స్ వెనకాల ఆగిపోయినారు. మనం ఒకసారి సైడ్కి ఆగుదాం. ఇక్కడ ఎందుకు ఆగినారని. అండ్ ఇప్పుడు ఒక మన స్పెషల్ క్యారెక్టర్ని ఒకరిని చూపిస్తాను అనమాట. ఇంతసేపు మన బైక్ వెనకాల సైలెంట్గా కూర్చున్నారనమాట. బ్రో ఒకసారి హెల్మెట్ తీస్తావు బ్రో, హెల్మెట్ తీస్తావు, గుర్తుపడతారు మన ఆడియన్స్. హాయ్ బ్రో, ఎట్లుంది రైడ్ ఎక్స్పీరియన్స్? నీకు ఇష్టమైన బైక్ గా బ్రో? పిచ్చెక్కిపోతుంది వెనకాల. చెవులు స్లిప్ ఆన్కే ఎంత అంటే ఇంకా మామూలుగా లేదు. ర్యాంపే మామూలుగా కాదు. పక్కనోడు స్టంట్ వేసుకొని వస్తే పోతాడు, హార్ట్లో స్టంట్ వేస్తే. మాకేం సంబంధం లేదు వాళ్ళతో, బండి అమ్మారు, మేము కొనుక్కున్నాం అంతే. ఇక్కడ స్టార్ట్ చేస్తాం. డెస్టినేషన్ ఫిక్స్ కాలేదు కానీ మనమైతే వెళ్తూ ఉన్నాం రోడ్డు మీద. ఇందాక ఆగాం కదా, మన బాయ్స్ రాలేదని ఫ్యూల్కి ఆగారంట. బట్ ఏంటంటే వాళ్ళు సర్వీస్ రోడ్లో నుంచి అలా వెళ్ళిపోయారు, మనమేమో ఇట్లా రోడ్డు మీద ఆగున్నాం. సో క్యాచ్ చేయాలి ఇప్పుడు మన బాయ్స్ని ఎలా అన్నా. నాకు తెలిసి ముందు ఎక్కడ ఆగుంటారు. సో యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ ఏంటంటే 2 వీడియోస్ ఉన్నాయి అన్నమాట. ఒకటేమో ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తుంది, నాకు తెలిసి దీనికంటే ముందే ఇంకో వీడియో వస్తుంది, డ్రాగ్ రేస్ వీడియో అనమాట. ఆప్రిల్లా వర్సెస్ GT 650. మోస్ట్ అందరు అడుగుతున్నారు ఏంటంటే ఆప్రిల్లా బెటరా, GT 650 బెటరా? ఎందుకంటే రెండు సేమ్ సెగ్మెంట్ గైస్. లైక్ ఏంటంటే ఆప్రిల్లా కూడా 420-430 ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. అండ్ GT కూడా 450. సో సేమ్ ప్రైస్ రేంజ్. సో ఇదేమో క్యాఫే రేసర్, అదేమో లైక్ ఫేరింగ్ బైక్, లైక్ స్పోర్ట్స్ బైక్ లాగా.
అండ్ ఒకసారి కంపారిజన్ చేద్దాము. అండ్ మెయింటెనెన్స్ ఖర్చులు అవన్నీ మనకి ఇంకా ఏప్రిల్లో తెలియదు, ఎందుకంటే న్యూలీ లాంచ్ వెహికల్ కదా, ఒక ఫ్యూ మంత్స్ బ్యాకే. అండ్ మన లైక్ ఏంటంటే మన దాంట్లో ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఏప్రిల్ గురించి. అండ్ గాయస్ మీరు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరు మాత్రం చేయట్లేదు, ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఏంటంటే అన్సబ్స్క్రైబ్డే ఉన్నారు. సో ఎవ్రీవన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ కొడితేనే కదా మాకు కూడా బూస్ట్ వచ్చేది, మాకు కూడా ఇంకా ఎనర్జెటిక్గా వీడియోస్ చేయాలి, మాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. మన వాళ్ళు ఎక్కడ టోల్ గేట్ దాకా వచ్చేసాం మనం అయితే. ఇది టువర్డ్స్ వరంగల్ హైవే గైస్, టోల్ గేట్ ఇన్ 1 కిలోమీటర్ అని వచ్చేసింది. మన వాళ్ళు అయితే ఇంకా దొరకలేదు మనకి, మనం ఏం మెల్లగెళ్తాం, మన వాళ్ళు 150-160 కొట్టుకుంటూ వెళ్తున్నట్టున్నారు ఐ గెస్ సో. అండ్ గైస్ యాక్చువల్లీ ఐ వాజ్ ప్లానింగ్ టు బై ఏ జాకెట్ అనమాట, రైడింగ్ గేర్. సో ఎవరికన్నా ఏమన్నా రైడింగ్ గేర్స్ మీరు వాడుతున్నారు మంచిగా అనిపిస్తే ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ ఎవరికైనా షాప్స్ లైక్ మీరు సెల్ చేస్తారు అంటే కూడా నా ఇన్స్టాగ్రామ్కి ఒకసారి డిఎం చేయండి, బ్రో మేము సెల్ చేస్తాం, ఈ జాకెట్స్ మా దగ్గర ఎవరో ఉన్నాయి, ఈ ప్రైస్ అని చెప్పండి. నాకు క్వాలిటీ మంచిగా అనిపించి మంచి ప్రైస్ అనిపిస్తే ఐ డెఫినెట్లీ టేక్ జాకెట్స్ ఫ్రమ్ యూ. ఏరి మన వాళ్ళు గాయస్ ఇట్లా మధ్యలో ఆపేసారు చూడండి, ఇది చాలా రాంగ్. మై గాడ్, అదే బ్రో ఒకసారి ఫోన్ చేయ బ్రో. ముందే వెళ్తుంది జీటీఏనా అది? ఓ 2644 గోబ్రో స్టాప్ రికార్డింగ్. వచ్చేసినారు మన వాళ్ళు, ఇక్కడనే ఉన్నారనమాట. జీటీ ఏప్రిల్లో మనకైతే రోడ్స్ అయితే హెవీ ట్రాఫిక్ ఉంది. ఇంకేం బ్రో ఎక్కండి బ్రో, చెప్పు మా ఆడియన్స్కి ఏమన్నా. డ్రాగ్ రేస్ చేయడానికి అక్కడ నుంచి ఇంత దూరం వస్తారా మీరు? అరే తప్పదుగా బ్రో, కష్టపడాలి. మన వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, వీడియోలు పెడతారు అనుకుంటారు. చెప్పు బ్రో మన కష్టం. మామూలుగా ఉండదు, నా బైక్ సీజ్ అయిపోయింది, 60,000 ఇప్పుడు దాని రిపేరు. 60,000 అవుద్దో కూడా తెలీదు, ఇంకా ఎక్కువ అవుద్దో కూడా తెలియదు. ఒక్కోటి తిప్పుతా ఉంటుంటే 10,000 పెంచుతున్నాడు. ఏం చేద్దాం, టైం బ్యాడ్ బ్రో. అన్నీ మంచి జరుగుతున్న రోజుల్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. స్టాప్ రికార్డింగ్. జస్ట్ లోపల నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ ఒకసారి గైస్ మేము స్పీడ్ వెళ్తున్నాం అని అందరు స్పీడింగ్ ట్రై చేయవద్దు. మేము రోడ్డు సేఫ్ ఉండి అంత సేఫ్ ఉండి కాబట్టే వెళ్తాము, అంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత. అసలు ట్రాఫిక్ ఇంతెందుకు ఎక్కువ ఉంది యాక్చువల్లీ, అంటే ట్రాఫిక్ అంటే ఫ్లోయింగ్ ట్రాఫిక్ ఎప్పుడు ఇంత హైవే మీద ఉండదు. అండ్ వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి ఈరోజు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మనం కూడా ఎక్కువ పుల్ చేయలేకపోతున్నాం బైక్ని. గైస్ రోడ్ల మీద ఇట్లా కార్లో వెళ్ళేటోళ్ళు పడేస్తే అది చాలా రిస్క్ అయిపోతుంది బైకర్స్కి. అది ఫేస్ హెల్మెట్కి తగిలితే వాడికి ఏం కనపడకుండా ఉంటుంది, ఇబ్బంది అయిపోద్ది గైస్. ఎప్పుడన్నా డస్ట్బిన్లోనే పడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటాం కార్ నీట్గా ఉండాలి, బయట పడేస్తారు, తర్వాత ఏంటి అవి చాలా మిస్టేక్స్ అవుతాయి. దాంతోపాటు అవి తినని కుక్కలు, వాటిని ఆడుకునే కుక్కలు, బర్రెలన్నీ రోడ్ల మీదకి వస్తూ ఉంటే అప్పుడు చాలా ఇబ్బంది అవుతాయి, యాక్సిడెంట్స్ అన్నీ అవుతాయి. సో ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేసి డస్ట్ని డస్ట్బిన్లోనే వేయండి. వాటర్ బాటిల్స్ తాగేసినాక బయట పడేయకండి. అండ్ వరంగల్ ఇక్కడ నుంచి 110 కిలోమీటర్స్ ఉంది గైస్. మనోడు ఒక ఇండికేటర్ వేయలేదు, అవతల పక్క ఒక ఆటో, ఇతల పక్క ట్రైన్ అంటున్నా, కారు. కన్ఫ్యూజన్లో ఏదేదో మాట్లాడారు. మనోజ్తో అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోయినట్టున్నాడు, కూడా కనిపించట్లేదు, వెళ్ళిపోయాడు. ఈ
బస్సుల్లో నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. ఏవేవో పడేస్తూ ఉంటారు బయటికి, మన మొహాన్ మీద పడతా ఉంటాయి. ఇట్లా పుల్ చేస్తుంటే మజా ఉంది గైస్, నెక్స్ట్ లెవెల్ అసలు, నెక్స్ట్ లెవెల్. అండ్ గైస్ నేను నా బ్యాక్ రియర్ టైర్ కూడా మార్పిద్దామని చూస్తున్నాను. మీకు ఎవరికైనా డిస్కౌంటెడ్లో టైర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే లెట్ మీ నో ఇన్ ద ఇన్స్టాగ్రామ్, లింక్ కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కూడా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి గైస్. జీటీ పాప్స్ పబ్లిక్ రియాక్షన్. జీటీతో మజానే వేరుంటుంది గైస్, ఎంతనో చెప్తున్నా కదా. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను నా జీటీ అమ్మేస్తున్నా అని. అండ్ అదే మన బయ్యర్ అయితే అతనే, ఉదయ్ అని బ్రో. సో వీడియో కోసము ఇట్లా లాస్ట్ టైం తీసుకెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే నేను ఈ బండి కొనే హడావిడిలో ఉన్నాను, బ్రో కూడా బైక్ సేల్ చేసి వేరే బైక్ కావాలన్నాడు. సో దానివల్ల అయితే ఇచ్చేయాల్సి వచ్చింది బైక్. సో ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ సెవెరల్ వీడియోస్ ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసి మీకు నా వాయిస్ వినపడదు అనుకుంటుంది, ఎందుకంటే మన పాప్స్ అట్లా వస్తున్నాయి మరి ఆ మాత్రం కూడా బీభత్సంగా. మనోజులో ఎక్కడున్నారు? గ్లౌజెస్ అలవాటు ఉంటే చాలా మంచిగా హ్యాండిల్ చేయవచ్చు, ఆడుకోవచ్చు బైక్తో. ఒకవేళ గ్లౌజెస్ ఉంటే గ్రిప్ అంతా బాగుంటుంది కాబట్టి. గ్లౌజెస్ లేకపోతే ఎక్సైడర్ ఎంత ఇస్తున్నావు, బ్రేక్ ఎంత ఇస్తున్నావు అని తెలియదు కదా, అదొక్కటే ఇబ్బంది. గ్లౌజెస్ అలవాటు లేకపోతే, అలవాటు ఉంటే మంచిగా ఆడుకోవచ్చు. మన బ్రో ఇక్కడ ఆగాడు అనమాట. దీని తర్వాతనే ఎక్కడో సంథింగ్ బాగుంటుంది రోడ్డు. సో ఆ రోడ్కి వెళ్ళాలి ఒకసారి. గైస్ అయితే యాక్చువల్గా అయితే మేము యాదగిరిగుట్ట వరకు అయితే వెళ్ళలేదు, మధ్యలోనే వచ్చేసినాం. ఎందుకంటే లేట్ అవుతుంది, మేబీ రెయిన్ పడేటట్టుంది. మేము ఈవినింగ్ స్టార్ట్ అయినాం. అండ్ గైస్ మన బైక్ అయితే మనోజ్ బ్రో నడుపుతున్నాడు, మనం మనోజ్ బ్రో బైక్ నడుపుతున్నాం. ఇది కూడా చాలా బాగుంది గైస్, ఎందుకంటే థ్రాటిల్ రెస్పాన్స్ చూడండి, హ్యాండిలింగ్ కానీ కొంచెం కానీ బైక్ లైటర్ వెయిట్ లాగా అనిపిస్తుంది. 5th గేర్లో ఉంది బైక్, డౌన్ షిఫ్ట్ చేస్తా. 120 130 ఈజీగా వెళ్ళిపోతుంది బైక్. అండ్ నేనైతే చెప్పినా కదా, మనం ఈ రివ్యూ వీడియో తీసినప్పుడు అయితే ఎవరైనా ఈ బైక్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ గోఫర్ తీసుకోవాలి, బాగుంది. మరి చూసుకోండి గైస్, ఎందుకంటే ఏప్రిల్లో మనకి ఎప్పుడు తెలియని బ్రాండ్. బట్ వాల్యూ ఫర్ మనీ అయితే అనొచ్చు. లైక్ 440-450 రూపీస్ ప్రైస్ రేంజ్లో ఈ బైక్ అయితే స్పెషల్గా అనొచ్చు. ఎందుకంటే ఇంత టార్క్ ఉంది కాబట్టి, ఇంత పికప్, ఇంత టార్క్ ఉంది కాబట్టి. అండ్ జీటీతో కంపేర్ చేసుకుంటే దీన్ని కంపేర్ చేయలేము గైస్. ఎట్లన్నా మీరు ఇంతకుముందు డ్రాగ్ రేస్ వీడియో అయితే చూసుంటారు. ఎందుకంటే లైక్ ఎట్లా అంటే లైక్ ఎలా చెప్పాలంటే అదేమో క్యాఫే రేసర్, హెవీ వెయిట్ ఉంది, ప్లస్ అన్నీ ఉన్నాయి దాంట్లో, వెయిట్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ అవి లేవు దీంట్లో, ఇన్ని ఎక్కువ ఉన్నాయి. సో దానికి దీనికే కంపారిజన్ అనేది చేయొద్దు అనుకుంటున్నాను. బోట్స్ హైదరాబాద్ సైడ్ కొంచెంసేపు ఆగి సో రిలాక్స్ అయ్యి కొంచెం వీడియోలు షేర్ చేసుకుని కొన్ని ఇవి పెట్టినాం అనమాట.